హైదరాబాద్లో వ్యాన్గార్డ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు, ఏఐ డేటా అనాలిసిస్, మొబైల్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు, డిసెంబర్ నాటికి ప్రారంభం, 4 ఏళ్లలో పూర్తవుతుందన్న ముఖ్యమంత్రి. కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతులు ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మొదటి విడతలో 12,500 టన్నుల బియ్యం ఎగుమతి. గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఫైర్. ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నామన్న శ్రీధర్బాబు. భూపాలపల్లి జిల్లాలో పథకం ప్రారంభించిన మంత్రి. ఏప్రిల్ 1న ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. రంజాన్ పర్వదినం తర్వాతి రోజు ప్రకటన. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. హుజూర్ నగర్ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్. 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారన్న బీఆర్ఎస్ నేత. ఎన్డీఎస్పీ సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో దేవాదుల 3వ ఫేజ్లో లీకులు. మోటార్లు ప్రారంభం కాగానే లీకైన పైప్లైన్. ఈ నెల 27న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి కలిసి మోటార్లు ప్రారంభం. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు. 5వ రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. చండీశ్వర స్వామిని పల్లకీలో ఊరేగింపు. కర్ణాటకలో భారీగా గోల్డ్ రికవరీ. 17.7 కిలోల బంగారాన్ని పట్టుకున్న పోలీసులు. ఓ బ్యాంకుకి కన్నం వేసి బావిలో దాచిన దొంగలు. లోన్ రిజెక్ట్ చేశారని బ్యాంకుపై కక్ష పెంచుకున్న దుండగులు. జమ్మూ కాశ్మీర్లో అమర జవాన్ ఇంటికి లెఫ్టినెంట్ గవర్నర్. ఇటీవల కథువాలో ఆపరేషన్ సఫియాన్లో ప్రాణాలు కోల్పోయిన తారిక్. కుటుంబ సభ్యులను పరామర్శించిన మనోజ్ సిన్హా. ప్రపంచంలో అత్యధిక కాలుష్య నగరాల లిస్టు విడుదల. టాప్లో నిలిచిన నేపాల్ రాజధాని కాఠ్మండు.